అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి వృద్ధులు, వితంతులకి చూసుకుంటే రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున జమ కానుందనమాట. సో, దీనికి సంబంధించి గాను ఇక్కడ మనకి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందండి. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఆసరా పెన్షన్ కింద రూ. 2,000 వృద్ధులు, వితంతులకి, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారు కదండీ! అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త రూ. 4,000 కింద పెంచి, అలాగే దివ్యాంగులకి చూసుకుంటే రూ. 6,000 కింద పెంచి ఇవ్వబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి గాను ప్రతి ఏటా కూడా మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూసుకుంటే నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే నిధులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తుందన్నమాట. సో, త్వరలో నిధులన్నీ విడుదల చేయడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అంతేకాదండి, మరియు వేరే జిల్లా నుంచి కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, దీనివల్ల మీరు ఎక్కడున్నా కానీ పెన్షన్ అనేది మిస్ కాకుండా వెంటనే తీసుకోగలుగుతారు. ఇది ఒక గొప్ప శుభవార్త అనే చెప్పాలి. అయితే నిధుల విడుదలపై అయితే రేపు ఎల్లుండిలోగా అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.